టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం విరూపాక్ష ఫేమ్ కార్తిక్ దండు దర్శకత్వంలో NC24 అనే మూవీలో నటిస్తున్నాడు. అయితే దీనిని సుకుమార్ రైటింగ్స్ తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్లో BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మిథికల్ యాక్షన్ థ్రిల్లర్లో చైతన్య మునుపెన్నడూ చేయని డిఫరెంట్ క్యారెక్టర్లో కనిపించనున్నారని, ఇక ఇందులో యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీ నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తాయని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేస్తూ విజన్ నుండి యాక్షన్ వరకు రేజింగ్ మిథికల్ థ్రిల్లర్ ప్రారంభమవుతుందని, NC24 నుండి ఈ రోజు సాయంత్రం 4-5 గంటలకు ఉత్తేజకరమైన అప్డేట్ వస్తుంది, చూస్తూ ఉండండి అని రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్ గా మారింది. తండ్రి చిత్రంతో 100 కోట్లు కొట్టాడు నాగచైతన్య. ఇప్పుడు NC24తో అంతకు మించి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. కార్తిక్ వర్మ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం నాగచైతన్య కెరీర్ లోనే 100 కోట్ల బిగ్గెస్ట్ బడ్జెట్ తో రూపొందుతుంది. మైథలాజికల్ థ్రిల్లర్ గా రూపొందబోతుంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ను ఈ చిత్రం కోసం వాడబోతున్నారట. అందుకే బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది అంటున్నారు. అనౌన్స్మెంట్ టైంలో రిలీజ్ చేసిన పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు సుకుమార్ శిష్యుడు, అందుకే ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామ్యం అయ్యాడు. మరో నిర్మాతగా BVSN ప్రసాద్ ఉండబోతున్నాడు. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో చిత్రీకరణ మొదలైంది. మరి ఈ చిత్రంలో నాగచైతన్య తండ్రిని మించే హిట్ కొడతాడా అనేది చూడాలి. ఈ సినిమా తాను కెరీర్ లో చేసిన సినిమాలలోనే అత్యంత భారీ చిత్రమని నాగచైతన్య పేర్కొన్నారు. కథలో పౌరాణికత, థ్రిల్, అన్వేషణ ఇలా అన్నిటినీ మిళితం చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇందులో చైతన్య పాత్ర కూడా చాలా డిఫరెంట్ గా ఇంటెన్షన్ షెడ్ తో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో చైతన్య వృషకర్మ అనే టైటిల్ ను రివీల్ చేసినట్టు చర్చ జరుగుతుంది. ఈ టైటిల్ పరిశీలిస్తే ఇది పౌరాణిక నేపథ్యానికి తగ్గట్టుగానే కనిపిస్తుంది. అయితే మేకర్స్ ఇంకా అధికారికంగా టైటిల్ ప్రకటించలేదు. ఫ్యాన్స్ మాత్రం ఈ టైటిల్ పై ఆసక్తిగా స్పందిస్తూ ఇది చైతన్యకు మరో క్రేజ్ ప్రాజెక్ట్ అవుతుందంటూ భావిస్తున్నారు.